హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ యాదవ్ పిల్ల. మేము ఎక్కడికో వెళ్తున్నామని చూస్తున్నారా? ఎక్కడికో గెస్ చేయండి, మీకే తెలుస్తుంది. వీడియో చూడండి. ఐగా హాయ్ చెప్పు. ఆర్ యూ ఎక్సైటెడ్? ఎస్ అనాలి. ఎస్ అను ఐగా. ఎస్. గాయస్, మేము ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా? మేమైతే అయోధ్య ప్లాన్ చేసామండి. అయోధ్యకి వెళ్తున్నాము. ఇది వచ్చేసి ఇంటర్నేషనల్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. తను నా కొడుకు ధృవిక్. 4 months ఇన్ఫాంట్తో ట్రావెల్ చేస్తున్నాము. చూడాలి ఎలా ఉండబోతుందో జర్నీ. యాక్చువల్గా ఇక్కడ మాకు తను హాట్ వాటర్ ఇస్తున్నాడు. ఫార్ములా మిల్క్ కోసం మాకు హాట్ వాటర్ తెచ్చుకోవాలని తెలీదు. మేము ఫ్లైట్లో ఇస్తారు కదా అని అనుకున్నాము. తీరా చూస్తే మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం హాట్ వాటర్ ఫ్లైట్లో ఇవ్వరని. సో అక్కడ హాట్ వాటర్ కలెక్ట్ చేసుకొని మళ్ళీ మూవ్ ఆన్ అయిపోయాం. ఇక్కడ అక్క వాళ్ళు ఫొటోస్ దిగుతామంటే వెయిట్ చేసి కొద్దిసేపు పిక్స్ తీసుకున్నాం. ఆల్రెడీ బోర్డింగ్ పాసెస్ తీసుకున్నాం, చెక్ ఇన్ పాసెస్ కూడా తీసేసుకున్నాము. సో ఇలా ఫొటోస్ కాదు, వీడియో. పండు హాయ్ శాన్వి. వైగా నువ్వు వస్తలే వైగా. మీరు తప్ప ఎవరు కనిపిస్తలేరు అక్కడ వెంకలోళ్ళు. ఫ్లైట్ లోపలికి వచ్చేసాము. చాలా ఎంటీగా ఉంది. యాక్చువల్గా మీ అందరికీ చెప్పాలనుకుంది ఏంటంటే, ఎవరైనా చిన్నపిల్లలతో ట్రావెల్ చేస్తే వాళ్ళకి కొంచెం కేర్ తీసుకోండి. ఎందుకంటే ఫ్లైట్ స్టార్ట్ అయ్యే ముందు చాలా నాయిస్ వస్తుంది. సో వాళ్ళకి ఎఫెక్ట్ పడుతుంది. చెవులకి కాటన్ పెట్టడం, లేదంటే చెవులు మూసేయడం, లేదంటే ఇంకా మంత్స్ బేబీ వాళ్ళైతే ఫీడింగ్ ఇవ్వడం, మరిపించడానికి. సో అలా చేస్తుండండి. ఇక్కడైతే మేము స్టార్ట్ అయిపోయాము. మా పాప చూసారు కదా ఎంత ఎక్సైట్ అవుతుందో. చాలా ఎక్సైట్ అయిపోయింది ఆమె. డైలీ లైఫ్లో మనం బయట ఫ్లైట్ని చూసి బాయ్ చెప్పడం అట్లా చేస్తుంటారు కదా, ఇవాళ తనే ఫ్లైట్లో ఉంది అనడం, దానికి ఆ హ్యాపీనెస్ అసలు వేరే లెవెల్. ఇలా కొద్దిసేపటి వరకు ఆమె హ్యాపీగా ఫీల్ అవుతూనే ఉంది. సర్లే అని చెప్పి నేను కూడా వదిలేశాను. ఆ మూమెంట్ అనేది ఎంజాయ్ చేయాలి కదా తను కూడా అని చెప్పి ఊరుకున్నాను. ఈ టెంపుల్ వచ్చేసి కోల్కతా అండి. మాకు యాక్చువల్గా టైం మధ్యలో మాకు 5 hours కనెక్టింగ్ ఫ్లైట్స్ ఉన్నాయి. మధ్యలో మాకు 5 hours లేఓవర్ టైం ఉంది. ఏం చేయాలి ఎయిర్పోర్ట్లో అని చెప్పి కాళీ మందిర్కి వచ్చేసాము. కోల్కతాలో ఉంది యాక్చువల్గా మాకు 5 hours లేఓవర్ టైం. సో ఇది వచ్చేసి ఒక కాళీమాత టెంపుల్ దగ్గరలో ఉందంటే వచ్చాము. 5 hours ఉంది కదా, ఇంకొక 2-3 places విజిట్ అయ్యి వెళ్ళిపోదాంలే బ్యాక్ ఎయిర్పోర్ట్కి అనుకున్నాము. కాకపోతే ఒక చిన్న ట్విస్ట్ జరిగింది. అదేంటో మీకు ముందు తెలుస్తుంది, చెప్తా చూడండి. హాయ్ చెప్పు. మా నాన్న వాళ్ళందరూ వెనకాల వస్తున్నారు, నేను ముందు ఉన్నా. యాక్చువల్గా నేను వీడియో తీస్తున్నా అని చెప్పి ఒక అంకుల్ వచ్చి, ఎందుకమ్మా వీడియో తీస్తున్నావు టెంపుల్లో అని అన్నారు. మెమోరీస్ కూడా ఉండాలి కదా, నాతో పాటు మా వ్యూవర్స్ చూస్తారని చెప్పి అన్నాను. నెక్స్ట్ దర్శనం అయిపోయే వెంటనే మేము ఫొటోస్ తీద్దామని చెప్పి బయటకు వచ్చాము. ఇలా ఫొటోస్ తీసుకున్నాము. టెంపుల్ అయితే చాలా బాగుంది, నీట్గా అనిపించింది. మా వాళ్ళందరూ లైన్లో నుంచుంటున్నారు ఫొటోస్ కోసం. మా బాబుని అక్క ఎత్తుకుంది. నెక్స్ట్ శివుడు టెంపుల్కి వచ్చాము. ఇక్కడ పక్కన శివుడు టెంపుల్ ఉంది, అక్కడ అభిషేకం చేద్దామని చెప్పి ఆగినాం. మేమే కాదు అందరం, మా అక్క వాళ్ళు, మమ్మీ, డాడీ అందరు అభిషేకం చేశారు ఒకరి తర్వాత ఒకరు. చూడండి. చూసుకుంటే పోస్తుంటాడు.
ఇది వచ్చేసి వారణాసిలో ఫ్రెష్ అప్ అయ్యి మేము గంగా స్నానం చేసాము. ఇది మార్నింగ్ 6 అవుతుందండి టైం వచ్చేసి. ఇప్పుడు చూసారు కదా, గంగా దగ్గర నుంచి వీడియో తీద్దాం అనుకున్న బాగోదని కొంచెం దూరం నుంచి అయితే క్లారిటీ ఉంటుందని చూపిస్తున్నాను. పక్కన గంగా టెంపుల్ ఉంది. ఇప్పుడు దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నాం గంగా టెంపుల్కి. ఇది వచ్చేసి గంగా టెంపుల్. గంగా పక్కనే ఉంటుంది, గంగా ఘాట్ పక్కనే ఉంటుంది మనకి టెంపుల్ అయితే. కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి వచ్చేసాం దేవత దగ్గరికి. యాక్చువల్గా నైట్ వీడియో ఎందుకు షూట్ చేయాలంటే వచ్చే వరకు కొంచెం నైట్ అయిపోయింది. నెక్స్ట్ మేము దర్శనం అయిపోగానే బస్ ఎక్కామండి రైల్వే స్టేషన్ వరకు. ఇక్కడ బస్ ఎక్కామండి. ఆఫ్టర్ కాశీలో దర్శనం అయిపోగానే బస్ ఎక్కి రైల్వే స్టేషన్ వరకు వెళ్ళాము. వారణాసి నుంచి అయోధ్యకి ఓన్లీ 3 hours జర్నీ మాత్రమే. సో మేము రైల్వే త్రూ వెళ్దాము అని చెప్పి ట్రైన్ చూస్ చేసుకున్నాము. నెక్స్ట్ అయోధ్యలో డ్రాప్ అయ్యాము. తర్వాత మాకు హారతి టైం కనిపించింది. ఎగ్జాక్ట్లీ హారతి టైంకి మేము అక్కడికి రీచ్ అయ్యాము. నైట్ 7:45 హారతి అనుకుంటా ఇది. హారతి అయిపోగానే మేమైతే ఫ్రెష్ అప్ అయ్యి టెంపుల్ దగ్గరికి వెళ్ళాము. కాకపోతే టెంపుల్ టైమింగ్స్ అయిపోయాయని చెప్పి క్లోజ్ చేశారు. నెక్స్ట్ డే మళ్ళీ లేచి ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ దర్శనంకి వెళ్ళాము. టెంపుల్ మాత్రం చాలా సూపర్గా కట్టారు. దేవుడిని చూడడానికి మాత్రం 2 కళ్ళు సరిపోలేదు. నిజంగా బాలరాముడు మాత్రం చాలా 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 బాగున్నాడు. అసలు నిజంగా 2 కళ్ళు సరిపోలేదండి. ఇంకా కన్స్ట్రక్షన్ అవుతూనే ఉంది. ఇప్పటికైతే ఇంకా 40% మాత్రమే అయింది. ఇంకా 60% రిమైనింగ్ ఉంది. నెక్స్ట్ అయిపోగానే మేము హనుమాన్ ఘాట్ అని టెంపుల్ ఉంటుంది. ఖచ్చితంగా రాముడు గుడి ఉన్నప్పుడు హనుమాన్ గుడి కూడా ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి మేము నెక్స్ట్ అక్కడికి వెళ్ళాం దర్శనం చేసుకోవడానికి. మధ్యలో నాకు ఈ ప్లేస్ చాలా నచ్చింది. సో ఇది కూడా షూట్ చేసా. కొన్ని టెంపుల్స్లో మాకు ఫోన్ అలో లేదు. సో కొన్ని ప్లేసెస్ నేను షూట్ చేయలేకపోయినా. అందరూ పిల్లలతో మేమైతే చాలా టైర్డ్ అయిపోయినాం. అందులో పిల్లలతో ట్రావెల్ చేస్తున్నప్పుడు ఇలా వీడియో షూట్ చేయడం చాలా కష్టం అవుతుంది. సో నాకు తోచినంత వరకు రికార్డ్ చేస్తూనే ఉన్నాను. ఇదిగో ఇక్కడ కనిపిస్తుంది కదా, అదే హనుమాన్ గార్ అని అంటారు, అంటే హనుమాన్ టెంపుల్. మేము అక్కడి నుంచి అయితే రిటర్న్ బ్యాక్ ఎయిర్పోర్ట్కి వచ్చేసామండి. కనిపిస్తుంది కదా, ఇది మాత్రం అయోధ్య ఎయిర్పోర్ట్. రీసెంట్గా కట్టినట్టున్నారు. మొత్తం ఇంకా అండర్ ప్రాసెస్ నడుస్తుంది. చాలా చిన్నగా ఉంది ఎయిర్పోర్ట్ మాత్రం. ఇప్పటి వరకు నేను చూసిన ఎయిర్పోర్ట్స్లలో అన్నిటికన్నా చిన్న ఎయిర్పోర్ట్ అంటే అయోధ్య ఎయిర్పోర్ట్ అని చెప్పొచ్చండి. ఇది కనిపిస్తుంది కదా, ఈ ప్లేట్ ఫుల్ ఆఫ్ మీల్ ఎంతో తెలుసా? 300. ఆఫ్టర్ డిన్నర్ మేమైతే ఇంకా మూవ్ ఆన్ అయిపోయినాము. ఫ్లైట్ ఎక్కడానికి టైం అయిపోయింది. చెక్ ఇన్ చేసి ఇక్కడికి వచ్చేసాము. పిక్స్ తీసుకుందాం అనుకుంటే ఫుల్ వెదర్ అయితే అస్సలు సపోర్ట్ చేయలేదు. ఫుల్ గాలి చలి అన్నీ ఉన్నాయి. మా పాపకి నిద్ర వస్తుంది ఫుల్, అందుకే టైర్డ్ ఫేస్ ఉంది. సో అలా ఎక్కేసాము. ఇది వచ్చేసి అయోధ్య టు ఢిల్లీ ఫ్లైట్ అనమాట. సో ఇక్కడ నుంచి మేము ఢిల్లీకి వెళ్ళాలి. మళ్ళీ ఢిల్లీ టు హైదరాబాద్ కనెక్టింగ్ ఫ్లైట్ ఉంది మాకు. అక్కడ మధ్యలో ఒక 2 hours లేఓవర్ టైం ఉంది. रक्षा जैकेट फुलाने के लिए लाल टैक्स को कीजिए या अपना पर्सनल मास्क हटाने के बाद लाल जियो में हवा भरें। ध्यान आकर्षित करने के लिए बत्ती मौजूद है। स्टेडी गो 1 2 3. అరే ముగ్గురం ఒకటేసారి వాకింగ్ చేద్దాం. పెట్టు, కాలు ముందుకు పెట్టు. వైగా వాకింగ్ చేస్తున్నావా నువ్వు? అవునా? సరే. ఇది మేము ఢిల్లీలో ల్యాండ్ అయ్యాక. ఢిల్లీ ఎయిర్పోర్ట్ మాత్రం అసలు చాలా పెద్దగా ఉంది. ఎంత పెద్దగా అంటే అసలు ఎక్కడ స్టార్టింగో ఎక్కడ ఎండింగో తెలియలేదు మాకు. నెక్స్ట్ కనెక్టింగ్ ఫ్లైట్ వెతుక్కోవడానికి చాలా టైం పట్టింది. యాక్చువల్గా టూ ఎయిర్పోర్ట్స్ లాగా 2 స్టేషన్స్ ఉన్నాయి. అందులో టర్మినల్ 2 అని అంటారంట ఢిల్లీలో. మాకు అది కొంచెం పక్కకు ఉంది. పక్కకి కొంచెం చిన్న సబ్ ఎయిర్పోర్ట్ లాగా ఉందన్నమాట. 2 సెక్షన్స్ లాగా డివైడ్ చేసినట్టున్నారు. అది టర్మినల్ 2, ఇది టర్మినల్ 1.
సో మాకు అది అక్కడ ఉంటుందని తెలియక చాలా అటు ఇటు తిరిగినాం, టైం వేస్ట్ అయిపోయింది. మధ్యలో మాకు 2 అవర్స్ ఏమంటారు లేఓవర్ టైం ఉంది కాబట్టి అడ్జస్ట్ అయిపోయింది, లేకపోతే కష్టం అయ్యేది. ఇలా మేము ఆడుకుంటూ ఫ్లైట్లోకి అంటే ఎయిర్పోర్ట్ మధ్యలోకి వచ్చేసాము. చూడండి ఎంత బాగుందో. నాకైతే ఈ ఫర్నిచర్, ఈ సెట్టింగ్స్, డిజైన్ అంతా చాలా చాలా నచ్చింది. ఢిల్లీ ఎయిర్పోర్ట్ నిజంగా చాలా పెద్దగా ఉంది. ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనుకుంటా నాకు తెలిసి. నెక్స్ట్ మేమైతే ఫ్లైట్ ఎక్కేస్తున్నాము. ఈ ఫ్లైట్ వచ్చేసి ఢిల్లీ టు హైదరాబాద్. నెక్స్ట్ డే మార్నింగ్ మేము హైదరాబాద్లో ల్యాండ్ అయిపోతాం. యాక్చువల్గా మాకు ఈ జర్నీలో తెలిసింది ఏంటంటే మన చెప్పలు అనేవి ఎక్కడ పడితే అక్కడ వదిలేయద్దని. సో మేమందరం మా చెప్పలన్నీ లాస్ అయ్యాము. ఎవరి కాలికి మీరు అబ్జర్వ్ చేస్తే మాత్రం మా ఎవరి కాలికి అసలు చెప్పలు అనేవే లేవు. ఎందుకంటే మేము అయోధ్య దగ్గర అసలు రాంగ్ ప్లేస్లో చెప్పులు వదిలేసాము. GHMC వాళ్ళు వచ్చేసి ఆ చెప్పులు డస్ట్బిన్లో వేసుకొని వెళ్ళిపోయారు. మాకు అట్లా చెప్పులు లేకుండా అయిపోయింది. ఎక్కడన్నా చెప్పులు తీసుకుందాం అనుకుంటే కూడా ఎక్కడ మాకు ఆ ఫెసిలిటీ దొరకలేదు. సో మేము ఎంటీ కాల్తో హైదరాబాద్ రీచ్ అయ్యాము. లెసన్ టు బి లెర్న్ ఫ్రమ్ ఏ అయోధ్య ట్రిప్ అని అర్థమైంది మాకు. ఫ్లైట్ అయితే ఎక్కేసాము. అప్పటికి మా వాళ్ళందరికీ నిద్ర వచ్చేస్తుంది, పడుకున్నాము కోసేపు ఫ్లైట్లో. తర్వాత డ్రాప్ అయ్యాక ఆటోస్ బుక్ చేసుకొని ఇంటికైతే రీచ్ అయిపోయాము. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ కమెంట్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.